బాలే నేను కొడతాం తమ్మ ఒక బాలే నాకు తెలీదు కొడతాం మేము అంతేగాని ఫైట్ ఫైటింగ్ అంటే ఫైట్ ఏ మంచిగా గీత ఇక్కడ ఉండాలి సారీ గుడ్ 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 నువ్వు కొట్టా రామ్ నువ్వు కొట్టరా లింగి కట్టి కొడితే అలా నౌకాంతనే ఫైట్ మాస్టర్ ఫస్ట్ మా దగ్గర చేసిన కుర్రాడు ఫైట్ మాస్టర్ అయ్యి ఆ షాట్ కొట్టి ఆ షాట్ చేశాడు. మేము ఒక ఫైట్ చేసాం బ్యాట్ తిప్పుతాం అట్లా బ్యాట్ తిప్పుతాం ఇట్లా ఫ్రీ లేదులే కానీ చెప్పు మేస్త్రి ఎంత ఉంది బ్యాలెన్స్ మంది ప్రసాద్ గారు రండి సార్ రెడీ కాదు బాలే రండి బ్యాట్ కొడతారా సరే అయితే ఇది ఒకసారి అదే అదేలే చేస్తాలే నేను రెడీ మిస్ అయింది శనగ శనగ ఏంటి మీరు అనుకో మీరు సైడ్లో మీరు వేయండి కాలేజీలో ఫస్ట్ రా శ్రీనివాసరావు గారు రండి మీరు ఒక షాట్ కొట్టాలి సాఫ్ట్వేర్ అయినా కానీ హార్డ్వేర్ కొట్టారు శ్రీనివాసరావు గారు మీరేంటి సార్ నేను క్రికెట్ కి వ్యతిరేకంగా నేను కబడ్డీ ఫ్యాన్ ని అలాగా సరే ఏదో ఒక బాటి ఒక కొట్టని చూద్దాం భోగి పండుగ రోజు మనకి పైకి తీసావా కొట్టిందా ఇందాక పరిగెత్తేది ఏం లేదు ఏ కొట్టారా చాకో ఫ్రెండ్స్ 50 ఎంజాయ్ చేయండి ఎవరు ఎన్ని కొట్టారు కాబట్టి ఈ రోజు పండగ రోజు కాంపిటీషన్ అయినా కానీ కోపాలుగా ఉండాలి ఎంజాయ్ కాదండి ఓకే కాంపిటీషన్ లేదు ఎంజాయ్ చేస్తారు కొంచెం 4 గంటలకి అక్కడికి రండమ్మా రాబోయే రోజుల్లో మీరే రైతులు ఓకే పెద్దోళ్ళు మన నాన్నోళ్ళు తాతలు అందరూ పెద్దోళ్ళు అయ్యారు కదా గూగుల్లో కొడితే మీ పేరు ఉండాలి ఎందుకు అన్నానంటే అందుకని తాగితే ఉండదు తిరిగితే ఉండదు రోడ్ల అమ్మట పొరికే తిరిగితే ఉండదు సిన్సియర్ చదువుకుంటే ఉంటది ఇంకోటి అన్నిటికీ మూలమైంది ఏది ధనం మూలం ఇదం జగత్ డబ్బు డబ్బు ఏది చేస్తే డబ్బు వచ్చింది కష్టపడాలి కష్టపడాలంటే ఏం కావాలి దేహం కావాలి అన్నిటికి మించిన దేహం కాబట్టి అందరూ ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఇంకోటి ఏంటంటే నా మిత్రులారా సార్ మా టీం వాళ్ళందరూ డ్రెస్సులతో దిగుతాం అరే సారీ మీ సీట్ డిస్టర్బెన్స్ చేశారండి సైలెన్స్ ఇంజనీరింగ్ ప్రసాద్ గారు అంటే అందరికీ తెలుస్తుందమ్మా ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కార్పొరేట్లో ఉండి ఇది కాదు మనం మన విలేజ్ బేస్డ్గానే ఎకానమీ అవ్వాలని వచ్చారు వాళ్ళ నాన్నగారు మదనపల్లి టమాటా ఫేమస్ కదా ఆ టమాటాని మదనపల్లికి తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు అంత గొప్ప వ్యక్తి అయినా వ్యవసాయంలో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు రకరకాల పంటలు వాటిని పండించే విధానం వాటిని పాలన ఎత్తడం వాటిని కలపడం ఎంతో మందితో ఇవాళ ఒక 70 ఎకరాల్లో ప్రకృతి వనం అని ఉంటుంది మదనపల్లి దగ్గర ఎప్పుడన్నా సరదాగా మనం ట్రిప్ పెట్టచ్చు ఆ ప్రకృతి వనం ఏంటంటే ఒక 70 ఎకరాల్లో వాళ్ళు ఒక 12 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు అక్కడ పంటని మనలాగా పొలంలో గోతాల్లో క్వింటాల్లో అమ్మకుండా ఆ పంటని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో
మన నర్సరావుపేటలో కూడా చాలా స్టోర్స్లో దొరుకుతాయి ప్రకృతి వనం ప్రోడక్ట్స్. అలాంటివి తీసుకొచ్చి మనమే కాకుండా ఇదంతా రైతు కమ్యూనిటీలో చేయాలనే దాంతో కొంచెం మేమందరం తిరుగుతూ ఉంటాం. దాంతో పాటుగా ఇప్పుడు ఉగాండాలో 1000 ఎకరాల్లో ఆయన ఒక్కడే వ్యవసాయం చేయడానికి మొత్తం ఒక 500 ఎకరాలు రెడీ చేశారు. ఇంకొక 500 ఎకరాలు అవుతుంది. ఒక 1000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఇక్కడ మనకు ఒక 3000 ఎకరాలు ఉంది కాబట్టి ప్రతి ఊరికి యావరేజ్న మనం ఎటు పోకుండా హాయిగా ఇట్లా ఆడుకుంటా పనులు చేసుకుంటా తల్లిదండ్రులను చూసుకుంటా భార్య పిల్లలతోటి ఊర్లో ఉండే అవకాశం అగ్రికల్చర్ అనే ప్రొఫెషన్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి భవిష్యత్ తరాలు అనే దాని మీద ఇవాళ మనం మీటింగ్ ఏర్పాటు చేసాం. మీరందరూ రండి, బావి రైతులంతా మీరందరూ రండి, ఒకసారి వారి మాటలు విందాం. ఎందుకంటే ఆరోగ్యం మీద రాగి జావ అనేది ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మిల్లెట్స్ కానీ రాగి జావ కానీ విపరీతంగా ప్రాచుర్యం పొంది ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను అన్ని రోగాలు తగ్గినాయండి ఒక చిన్న దీంతో అని చెప్తూ ఉంటారు. ఒకసారి మా సినిమా గురించి యూత్ కాబట్టి మాట చాలా లాస్ట్లో మాట్లాడారు గురుగారు. ఏంటంటే సినిమా అనేది మనందరికీ ఒక గ్లామర్ ఫీల్డ్. అది దానిలో కూడా కష్టాలు ఉంటాయి. ఈరోజు ఒక అల్లు అర్జున్ కానీ ఫ్యాన్ ఇండియా లెవెల్ వెళ్ళారు, ఒక రామ్ చరణ్ కానీ వాళ్ళందరూ వెళ్ళారంటే వాళ్ళు కూడా కృషి ఎంతవరకు ఉంది, వాళ్ళ కష్టం ఏంటంటే వాళ్ళు మనం చూస్తానికి మీకు సినిమాలో కనిపిస్తున్నారు కానీ వాళ్ళు వెనక ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే మేము అఖండ 2లో జార్జియాలో మంచు కొండల మధ్యలో మేము షూటింగ్ చేసాం. క్లైమాక్స్ చేసి మేమందరం 2-3 జర్కిలు వేసుకొని ఫుల్ -3-4 degrees మైనస్లో ఉంది చలి. కానీ ఆయనకి ఆఫ్ స్లీవ్స్. అలాంటి దానిలో కూడా కొన్ని రోప్ షాట్లు కొన్ని రిస్ట్ షాట్లు చేయడం జరిగిందంటే ఏంటంటే ఈరోజు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా అయ్యారంటే వాళ్ళు పడే కష్టమే. అందుకని నా మిత్రులారు మీరు అనేది ఏంటంటే ఊరో మాటలు చెబితే కాదు, మీరు ఏమనుకుంటున్నారు లక్ష్యం చదువుకున్న లక్ష్యం మీదుగా 100%గా లక్ష్యం పెట్టుకొని ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అది ఎవరు ఇక్కడ తోపులు ఎవరు లేరనమాట. థ్యాంక్ యూ. మేము చదువుకోలేదు కాబట్టి మా గురించి ఏంటంటే నిజంగా మేము చాలామంది చాలా ఇంగ్లీష్లో జెంట్స్ లేడీస్ అంటే మాకు అర్థమయ్యేది. హీజ్ అని పెద్ద స్టార్ హోటల్లో ఉంటుంది. లేడీస్ లోపలికి వెళ్ళే హోటల్ బాత్రూంలోకి వెళ్ళేవాళ్ళు తెలియక, నేమ్స్ తెలియక, చదవటం తెలియక ఈ బుద్ధి లేదా స్టూపిట్ అన్నారు అన్నమాట. ఓహో సారీ అమ్మ. అట్లా ఏంటంటే చదువు వలన ఎన్ని మేము ఇబ్బంది పడ్డామని మీకు చెబుతున్నాం అనమాట. అందుకని చదువు అనేది చాలా అద్భుతమైంది, దాన్ని కోల్పోవద్దు. చదువుకొని అన్నిట్లో ఏదైనా చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనకు ఆరోగ్యం ముఖ్యమా ఆనందం ముఖ్యమా? ఆరోగ్యం ఉంటే అందరూ మీరు జిమ్ చేస్తా హెల్తీగా పరిగెత్తా ఉండేవాళ్ళు. ఆనందం కోసం ఆడుతూ ఉండేవాళ్ళు. ఆనందంగా ఉండేదే ముఖ్యం. ఆనందంగా ఉండాలంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. సో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అండి, ఏది కరెక్ట్ అంటే మైండ్ కరెక్ట్గా ఉండాలి. మైండ్ కరెక్ట్గా ఉంటే మీకు ఆ కురుకురేలు లేసులు ఆ ప్యాకెట్లు వద్దని చెప్తుంది, అందరికీ తెలుసు కదా. మైండ్ కరెక్ట్గా తినవు కదా. ఇంట్లో మంచిగా రాగి ముద్ద 4 ఇడ్లీలు పల్లీల చట్నీ పల్లీలు శనగింజలు నువ్వులు తినేసి వచ్చేవాడు, ఎండలో ఉండేవాడు. సో మైండ్ హ్యాపీగా ఉండాలంటే మీరు మీ మైండ్తో మీరు ఉండాలా, మాతో కాదు, ఇంకోటితో కాదు. మీ మైండ్తో ఫ్రెండ్లీగా ఉంటే అది అన్నీ చెప్తుంది, ఈజీగా హెల్త్ వస్తుంది. మైండ్ డిస్టర్బ్ అయ్యి సాయంత్రం అయితేనే వీక్ అయిపోయింది. ఎందుకంటే మీ వల్ల కాని పనులన్నీ బుర్రకిచ్చి చెయ్యి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన సన్నగా అయిపోవాలనుకున్నాడు అనుకో, రేపటికంతా కాదు కదా, మాకంతా బొచ్చుపోయింది రావాలనుకున్నాం అనుకో, వీలు కాదు కదా. దానికి ఎట్లా కావాలనుకొని జుబిలీస్కి పోయి నాటించుకొని అవి రాలిపోకుండా ఇంజక్షన్ వేయించుకొని అవసరం లే. సో మనకు వీలుగా అని పనులను మైండ్లో నుంచి తీసేయాలి. అర్థమైందా? మీకు ఐఐటి రాలా, అయ్యో అప్పుడు వచ్చింది ఐఐటి అంటే కాలేదు కదా, ఎందుకో దాన్ని వదిలేసి ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ మీదనే ఉండాలి. పక్ష ఏం కనపడతా ఉందంటే అర్జునుడు ఏం చెప్పినాడు, పక్షి కన్ను. అట్లా మీ వల్ల అయిండే దాని మీద ప్రజెన్స్లో ఉండాలి, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. మీరే అలారం పెడతారు పొద్దునే లేయాలని, మీరే దీని అబ్బాయిని మీరే ఆఫ్ చేస్తారు, వేస్ట్ వెళ్ళారని మీరే తిట్టుకుంటారు. ఎవరో తిట్టేది కొంచెంసేపే, మీ వీక్నెస్లు మీరు తిట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, మీరు గుర్తించి నాకు ఈ వీక్నెస్ ఉంది కాబట్టి దీని నుంచి బయటపడేదానికి ఏం చేయాలా. అందరూ నిద్రలేక 4 గంటలకు పోయి బాగా గిన్నింగ్ చేసి చెమట కాలింది అనుకో, సూపర్ ఫిట్నెస్. అప్పుడు నువ్వు ఆల్సిపోవు, ఎంతసేపైనా కూర్చుంటావు చేస్తావు. సో దానికి రాగి జావ తాగిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది,
హైట్ బాగుంది అని ఇక్రిసాట్ వాడు రిపోర్ట్ పెట్టినాడు. హైదరాబాద్ నుండి ఇక్రిసాట్. మరి రాహుల్కి ఎంత గౌరవం? 2 రూపాయలు బియ్యం వచ్చినాయి కదా అని చెప్పి పొద్దున ఇడ్లీ దోశ రైసే, మధ్యాహ్నం రైసే, రాత్రి అయితే మిగిలితే పులిహోర రైసే, అందరికి పొట్టెట్టి పెరిగినాయి. ఏదైనా పరిగెత్తే కూడా పొట్ట ముందర పోతుంది లైన్కి. మన వాళ్ళు మామూలుగా ఒలింపిక్స్ పెట్టారనుకో, దారం పెడతారు కదా, పొట్ట దారం దాటినా గెలిచినట్లే. ఒక అడుగు ముందర పొట్ట ఉంటుంది కదా, ఎట్లా? సో పొట్ట వచ్చిందంటే డేంజర్లో ఉండమని. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయండి. 6 గంటల తర్వాత తినకూడదు. మీరు పొద్దున్నే ఏమన్నా తినేసేయండి, సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద. 6 గంటలకు మీరు ఏం తింటారో తక్కువగా తినండి, పొద్దున్నే ఫుల్గా తినండి, సాయంత్రం తక్కువ తినండి. పిల్లకాయలు 3 పూటలు తినేస్తారు, 40 ఏళ్ళ తర్వాత 3 పూటలు అవసరం, 2 పూటే చాలు. ఒక రోజు 2 రోజులు మీకు ఆకలి వేస్తుంది. దాన్ని జయిస్తే మీరే అఖండ, మీరే పవన్ కళ్యాణ్, మీరే అన్ని, మిమ్మల్ని మీరు జయించాలి, ఎవరినో కాదు జయించాలి. అంతే లైఫ్ అంటే అంతే. థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండండి. అందరు ఫ్రెండ్స్ తోటి వచ్చిన అందరితోటి ఏమి పగల పత్రికలు లేకుండా అందరితో ప్రేమగా ఉండమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కండు